హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకి శుభవార్త అండి. మొదటిది జూలై నెల నుంచి 3.64% ఉద్యోగ పెన్షనర్లకు అయితే బేసిక్ పెరగనుందండి. సో డిఏడిఆర్లు 3.64% పెరగనున్నాయి. రెండవది మనకు రీసెంట్గా ఈ జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసిందండి ఆర్థిక శాఖ. సో కాబట్టి ఆ నోటిఫికేషన్ని కూడా వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు కీలక ఆదేశాలు చేశారు. సో ఈ రెండు కీలక అంశాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా శుభవార్త ఏంటంటే జూలై నెల నుంచి మనకు డిఏ అనేది డిఏడిఆర్లు 3.64%తో పెరుగుతాయి. ఏదైతే ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే సిఎఫ్ఎంఎస్ ఎనేబుల్ అవుతుందో బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి, అప్పుడు డీడీఓలు డైరెక్ట్గా ఈ పెరిగిన డిఏతో 33.67% డిఏడిఆర్లతో అయితే బిల్లులు అయితే అప్లోడ్ చేస్తారండి. ఈ మేరకు సాఫ్ట్వేర్లో కూడా సిఎఫ్ఎంఎస్ సైట్లో కూడా అన్నీ రెడీ చేసి పెట్టారండి. సాఫ్ట్వేర్ని కూడా సిద్ధం చేసి పెట్టారు. సో బేసిక్ అయితే 3.64% పెరగనుంది. ఇక రెండవ ఏదైతే ఆగస్టు జీతాలు మరియు పెన్షన్లు తీసుకుంటాం వాటిలో అయితే బేసిక్ పెరగనుంది. ఇక రెండవ బ్రేకింగ్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్ అయితే రాత్రే ప్రభుత్వం విడుదల చేసిందండి. సో ఈ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా చాలా సీరియస్గా అయితే ఉన్నారు. సో వారందరూ కూడా దీనికోసం అయితే మేము పోరాటం చేసి ఉద్యమాలు చేసాము, మళ్ళీ ఇప్పుడు అదే మాకు వద్దనేది మీరు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి అందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారండి. సో ఇది తెలుసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే దాన్ని ఆపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారని జీపీఎస్ జీవో గెజిట్ ఆపాలని చంద్రబాబు ఆదేశం. గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ జీవో గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పుడెందుకు బయట పెట్టారో వివరించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కాగా జీపీఎస్ అమలు చేస్తూ జూన్ 12న గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో ఈ విధంగా చంద్రబాబు మంచి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో వారందరికీ ఇప్పుడు ఇది ఊరట కలిగించే విషయం అయితే చెప్పచ్చు. సో ఏదైతే జీపీఎస్ కోసం వాళ్ళు ఫైట్ చేశారో వాటి ఆ జీవోని అయితే వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఫ్రెండ్స్, ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే జూలై నెల జీతాలు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఆగస్టు నెలకు సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.